హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఒక్కొక్కసారి మనకు మిషన్ పనిచేయట్లేదు ఎందుకో అనుకుంటాం కదా. అయితే గుర్తుంటప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఇది రావట్లేదు మేడం అని చూస్తుంది. అయితే నేను అన్నీ కరెక్ట్ పెట్టిందా చూద్దామని అయితే చూస్తున్నా. ఒక్కసారి ఇక్కడ థ్రెడ్స్ అన్నీ కరెక్టే పెట్టింది, మరి బాబిని కరెక్ట్ పెట్టినవా అని చూద్దామని అయితే చూస్తున్నా. లేదు, బాబిని కరెక్ట్ పట్టలేదు. ఇగో ఇరుక్కుపోయింది, ఇగో రావట్లేదు. అది తిరిగిపోయింది. ఇక్కడ పట్టేది, ఇక్కడ ఇలా పట్టేది, ఇది ఇట్లా పట్టింది అన్నట్టు. దానివల్ల గడి ఇప్పుడు రౌండ్ తిప్పది చూడు, ఇప్పుడు స్మూత్గా వస్తుంది కదా. తొక్కు 2-3 సార్లు ఆయిల్ వేసినాక, ప్రొద్దున రాగానే ఆయిల్ వేసినాక ఒకసారి ఇట్లా తొక్కాలి. ఆ తొక్కేటప్పుడు ఏం చేయాలి, ఈ పాదం కింద ఉంచవద్దు. ఈ పాదం ఇట్లా కింద ఉంచినాం అనుకో, బ్రేక్ కాదు. ఆ పండ్లు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పండ్లు ఈ పాదం కానీ పండ్లు అరిగిపోతాయి అన్నట్టు. మిడిల్లో క్లాత్ ఉంటే ఏం కాదు. ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత నా వట్టిగా ఎవరైనా దారం చుట్టేటప్పుడు అయినా కానీ ఈ పాదం కింద ఉంచొద్దు. ఎప్పుడు కానీ ఇది మీద ఉంచాలి. మనం ఉల్టా దొక్కినా సీదా దొక్కినా ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లం కాదు. నిడిల్ కూడా బ్రేక్ అవుతుంది, అదొక కారణంగా. ఎక్కువ మటుకైతే పండ్లు ఉన్నాయి కదా, పండ్లు అనేటివి అరిగిపోతాయి అంటారు. చూడండి, ఇది ఇలా తొక్కేటప్పుడు కూడా చాలామంది దారం చుట్టుకుంటప్పుడు అయినా కానీ ఆ పాదం కింద ఉంచేస్తారు. అది కాకుండా చూసుకోండి. మళ్ళీ ఇలా పెట్టేటప్పుడు మీరు చూసుకోవాలి కంపల్సరీ. ఇది లేపకుండా సరే, ఇలా పెట్టేటప్పుడు సూది కిందికి ఉండొద్దు, మళ్ళీ సూది మీదకే ఉండాలి. ఈ సూది కిందికున్న బాబిన్ పట్టది. మళ్ళీ ఇలా పెట్టేటప్పుడు మీకు సౌండ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా సౌండ్ వస్తేనే పట్టినట్టు. అనుకున్నా, ఓకే. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడు. ఇట్లా తొక్కుతుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది మనకు సౌండ్ లేకుండా. మళ్ళీ దారం పెట్టిన తర్వాత కింది దారం మీదకి వస్తే కూడా కరెక్ట్ వచ్చింది అన్నప్పుడు మిషన్ ఏ ప్రాబ్లం లేదన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇదే స్టార్ట్ చేయాలి. మళ్ళీ లేకపోతే కింద కుప్పలాగా వచ్చేస్తుంది, మన ఫినిషింగ్ కూడా అప్పుడు కనబడదు. అలా కొంతమంది బద్ధకం అన్నట్టు, అది కూడా తీసుకున్నాక ఎందుకు కుట్టడం అని.